పశ్చిమ గోదావరి జిల్లా పెనుకొండలోని అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు భయోందోళనతో బయటకు పరుగులు తీశారు. ఈ నేపథ్యంలోనే జరిగిన తొక్కిసలాటలో ఒక విద్యార్థినికి అలాగే మంటలను ఆర్పే యత్నంలో వంట చేసే మహిళకు గాయాలయ్యాయి. సకాలంలో సిబ్బంది అప్రమత్తం కావడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. నా పేరు నంబూరి సుభాషిణి అండి. నేను పెద్ద వెనుగొండ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను. ఈ రోజు 10:30 ఆ టైంలో కొత్త గ్యాస్ బండ మార్చేటప్పుడు వంట వాళ్ళు అది గ్యాస్ బండ లీక్ అయ్యి అది ఫైర్ జరగడం జరిగింది. ఆ ఫైర్ జరిగేటప్పుడు వెంటనే వాళ్ళు పరిగెట్టుకుని రావడం వెనక్కి వచ్చేసారు. నేను కూడా గబగబా సీట్ లోంచి పరిగెట్టుకుని వెళ్ళి వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళిపోమని చెప్పాను. పిల్లలందరినీ కూడా సేఫ్ గా పక్కనున్న రేస్ ఆఫీస్ కు పంపించేశాము. ఎటువంటి ఎవరికి ఏ ఇబ్బంది జరగలేదు. అందరూ ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు, ఫైర్ వాళ్ళు, ఎస్ఐ గారు అందరూ వచ్చారు. అలాగే పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. అందరూ కూడా మాకు సహకారం చేశారు, హెల్ప్ చేశారు. సో ఇప్పుడు నార్మల్ పరిస్థితుల్లోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరికీ హెల్ప్ చేసిన అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు చాలా అట్లా చిన్న మాకు ఎంట్రన్స్ చిన్నగా ఉండటం వల్ల వెళ్ళేటప్పుడు తోపులాట్ లో ఒక పాప పడిపోవడం జరిగింది. సో ఇది కొంచెం ఫ్రాక్చర్ అయింది. అంతకు మించి ఏమి ఇబ్బందులు ఏమి జరగలేదు. ఏం లేదండి, అంత నార్మల్ గా ఉంది. జస్ట్ తగలగిలింది తప్ప ఏమి ఇబ్బంది ఏమి లేదు. అంతా నార్మల్ గానే ఉంది. పిల్లల స్ట్రెంగ్త్ ఇప్పుడు 427 అండి ఈ రోజు. నా పేరు నంబూరి సుభాషిణి అండి. నేను పెద్ద వెనుగొండ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ గా